మిథున అయితే ప్రమోదినితో దేవ ఎందుకు ఇలా సడన్గా మారిపోయాడో అర్థం కావట్లేదు అని చెప్పేసి చెప్పగానే ప్రమోదిని అయితే దేవా నిన్ను భారీగా అంగీకరించాడు అనడానికి నేనే ప్రత్యక్ష సాక్షిని. కానీ దేవ సడన్గా ఇలా మారిపోవడానికి ఏదో పెద్ద కారణమే ఉంది. మన చుట్టూ ఉన్న వాళ్ళే కారణం అనిపిస్తుంది. మనం బాగా నమ్మిన వారే ఇదంతా చేసి ఉంటారని ప్రమోదిని అయితే అంటూ ఉంటుందన్నమాట. ఇక మిథున అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఆదిత్య గురించి అయితే ఆలోచించి దేవా నాకు మెట్టలు తొడగడని ఆదిత్య అంత ఖచ్చితంగా ఎలా చెప్పాడు, ఆదిత్య మమ్మల్ని కానీ విడదీయాలని చూస్తున్నాడా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుందన్నమాట. ఇక తర్వాత సీన్లో త్రిపుర రాహుల్ దేవా గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. మిథున అంత కేసు నుంచి విడిపించినందుకు మిథున మీద వాడి ప్రేమ బయటకు తీయొచ్చు, చావు అయినా బ్రతుకైనా మిథునతో అనుకునే పరిస్థితి రావచ్చు. ఎలా ఆపాలి అని చెప్పేసి త్రిపుర అనగానే ఆ ఇంటి మొత్తాన్ని విడదీసేద్దాం, ఇంట్లో అందరూ పేకల్లోతూ ఊబిలో పడేటట్టు చేద్దాం, అప్పుడు వాళ్ళలో వాళ్ళు కొట్టుకు చేస్తారు, అప్పుడు ఆటోమేటిక్గా దేవా మిథున మధ్య కూడా గొడవలు వస్తాయి, ఆ గొడవ మనం వాడుకుంటే మిథున శాశ్వతంగా మన ఇంటికి వచ్చేస్తుందని చెప్పేసి రాహుల్ అయితే చెప్తాడనమాట. ఐడియా బాగుంది, మరి ఎలా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి త్రిపుర అయితే అడుగుతుందనమాట. ఇక కాంతారంగాల్ని వాడుకుందని చెప్పేసి వాళ్ళతో మాట్లాడదాం పిలిపించని చెప్పేసి అంటాడు. ఇక తర్వాత దేవ అయితే గ్యారేజ్కి అయితే వెళ్తాడనమాట. ఇక అక్కడ తన ఫ్రెండ్స్ అయితే నేను బయటకు తీసుకురావడానికి వదిన చాలా కష్టపడింది, వదినకు నువ్వంటే ప్రాణం అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. వదిన చాలా మంచిది, వదిన మీద ఉన్న ప్రేమను చంపుకోవద్దని చెప్పేసి చెప్పగానే దేవ అయితే ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట. మన మాటలు అన్న మీద పనిచేస్తాయని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అనుకుంటూ ఉంటారు. ఇక తర్వాత రాహుల్ త్రిపుర అయితే రంగకాంత కోసం వెయిట్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళు లక్ష్మి ఇచ్చారు కదా, ఇంకా వాళ్ళ దగ్గర డబ్బులు కొట్టేద్దాం, మిథున దేవాన్ని విడదానికి గట్టిగా ప్రయత్నిస్తున్నా అని చెప్పి ఇంకా డబ్బులు అడుగుదని చెప్పేసి వీళ్ళైతే అనుకుంటూ ఉంటారు. ఇక తీరా వెళ్తే త్రిపుర ఇద్దరికైతే షాక్ ఇస్తారనమాట. మేము చెప్పిన పని చేయలేదు, మాకు లక్ష్యం మాకు ఇచ్చేయండి అని చెప్పేసి రివర్స్ అవుతారు. ఇక కాంతారంగం అయితే త్రిపుర కాళ్ళు పొట్టేసుకుంటారనమాట. ఇక త్రిపుర అయితే వాళ్ళిద్దరి మీదకు డబ్బులు కట్టలైతే ఇసురుతూ ఉంటుంది. ఈ సడన్ అదృష్టానికి కారణం ఏంటి మేడం, మేము ఏం చేయాలని చెప్పేసి కాంతం అయితే అడుగుతుందనమాట. ఓ విజిటింగ్ కార్డు ఇచ్చి మీ అన్నని ఈ జాబ్లో జాయిన్ అవ్వమని చెప్పేసి మిగతాది మేము చూసుకుంటా అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఇక తర్వాత మిథున అయితే ఆదిత్యని అయితే కలుస్తుంది అనమాట. నువ్వు మంచోడు అనుకున్న ఆదిత్య, కానీ ఇలాంటి వాడు అనుకోలేదని చెప్పేసి అనగానే ఆదిత్య అయితే మనసులో నా నిజస్వరూపం తెలిసిపోయిందా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇక మిథున అయితే ఆదిత్యతో నీ మనసులో ఉన్నది వేరు, నువ్వు బయటకు చూపిస్తున్న వేరు, నీ గురించి పూర్తిగా తెలిసిపోయింది, నువ్వేంటో నువ్వు ఎలాంటి వాడివో తెలిసిపోయింది, నా మీద నీకు ఉన్న ప్రేమ ఇంకా పోలేదు, నన్ను ఇంకా తగ్గించుకోవాలని అనుకుంటున్నా అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. ఏంటి మిథున ఎంత దారుణంగా మాట్లాడుతున్నా అని చెప్పేసి ఆదిత్య అయితే అడుగుతాడు. నన్ను దేవాన్ని విడదీయాలని నువ్వు కుట్రలు చేస్తున్నావు, కాకపోతే దేవా నాకు మెట్టలు తొడగడని నీకెలా తెలుసు అని చెప్పేసి అడుగుతుందనమాట. ఓ ఇదే ఆ విషయం అని చెప్పేసి ఆదిత్య అనుకుంటాడు. నువ్వు దేవాన్ని బ్లాక్మెయిల్ చేసావా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట. నేను దేవాన్ని బ్లాక్మెయిల్ చేయడం ఏంటి మిథున అని చెప్పేసి ఇక ఆదిత్య అయితే అంటాడు. నిజం చెప్పు, లేదంటే నీ మీద ఫోకస్ పెడతా అని చెప్పేసి ఇక మిథున అయితే ఇక ఆదిత్యతో అంటదనమాట. ఇక ఆదిత్య అయితే ఏంటి మిథున ఇలా మాట్లాడుతున్నావు, ఏంటి నేను ఎందుకు అలా చేస్తానని చెప్పేసి అనగానే మర్యాదగా చెప్పు, లేదంటే నీ మీద ఎంక్వైరీ చేస్తాను, 2 రోజుల్లో నీ గురించి మొత్తం తెలుసుకుంటానని చెప్పేసి ఇక మిథున అయితే చెప్పగానే ఇక ఆదిత్య అయితే నిన్ను దేవాన్ని విడదీయాలని చూస్తుంది, నేను కాదు మీ నాన్న అని చెప్పేసి చెప్పగానే ఇక మిథున అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ మరి పాల్ ఎపిసోడ్లో జరిగింది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.